నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు, భారీగా పట్టుబడ్డ కల్తీ నెయ్యి. మా పథకాల పేర్లు మార్చితే సహించేది లేదు, బండి సంజయ్ హాట్ కామెంట్స్. రేవంత్ ప్రభుత్వానికి షాక్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై పిటిషన్. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాంతాల వారీగా డిమాండ్ను బట్టి రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. గ్రోత్ కారిడార్లో భూమి విలువ అధికారికంగా పెరిగిన చోట్ల మాత్రమే పెంపుదల ఉండనుంది. రిజిస్ట్రేషన్ విలువ పెరిగే చోట సగటున 15% నుంచి 20% వరకు పెంపుదల ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అలాగే మరో కీలక నిబంధనను తీసుకొచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మంజూరు చేసిన ఇళ్లు స్థలాలపై హక్కులను మాత్రం 10 ఏళ్ల తర్వాత కల్పించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున మహిళల పేరుతో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. శ్రీలత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఏపీ సర్కార్ అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ దానిపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతూ ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేస్తుంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా డిమాండ్ పెట్టి రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైపు చెప్తున్నారు. అయితే పెరుగుదల విధంగా ఒకసారి పరిశీలిస్తే గ్రోత్ కారిడార్ లో భూమి అధికారికంగా పెరిగిన చోట్ల మాత్రమే పెంపుదల ఉండనుంది. రిజిస్ట్రేషన్ విలువలు పెంచిన చోట సగటున 15% నుంచి 20% వరకు పెంపుదల ఉంటుందని మంత్రి సత్యప్రసాద్ ఇప్పటికే అధికారికంగా స్పష్టంగా తెలపడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వం మరో కీలక నిబంధనలు తీసుకొచ్చింది. ఎవరైతే అర్హులైన పేదలు ఉన్నారో వారికి గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల స్థలం, అదేవిధంగా 2 సెంట్ల చొప్పున మహిళల పేరుతో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. అందుకు పేదలకు మంజూరు చేసే ఇళ్ల స్థలాలపై హక్కులను మాత్రం 10 ఏళ్ల తర్వాత కల్పించాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇది ఒకవైపు పేదలకు శుభవార్త చెప్పుకున్నా 10 ఏళ్ల వరకు వారికి ఆ ఇళ్ల స్థలాలపై హక్కు లేకపోవడంతో సామాన్యులు కాస్త నిరాశకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు పేదలే కదా అన్ని పేదలే కాదా విషయాల్లో అన్ని పత్రాలు మంజూరు చేస్తూ ఇటువంటి టేకాసు ప్రభుత్వం పెట్టడం ఏంటని పేదలైతే చర్చించుకుంటున్నారు. మరో 5 సంవత్సరాల తర్వాత అధికారం మారచ్చు, లేదా వేరే పార్టీ అధికారులు ఆ ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆస్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మా పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇందులో కొన్ని మార్పులు చేయాల్సిందంటే ప్రజలు ఆందోళన చేసే అవకాశం ఉన్నట్టయితే మనకు అనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికే గట్టి నిర్ణయం తీసుకుంది. ఇక ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టు మనకైతే సమాచారం ఉంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ సూర్య.
పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై తెలంగాణ హైకోర్టులో పీల్ దాఖలైంది. నారాయణపేటకు చెందిన గవినొల్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వం పథకం రూపొందించిందని, పట్టణ రైతు కూలీలకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు హాజరయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గ్రామాల్లో పబ్లిక్ టాక్ ఇదంటూ కుండలు బద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధును రైతు భరోసాగా మార్చారని, కానీ డబ్బులు పడ్డాయా అంటూ వేదికపై ఉన్న అధికారులను ప్రశ్నించారు. కేసీఆర్ బెటర్ అంటూ ప్రజలు అంటున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అధికారుల నుంచి సమాధానం వచ్చేలోగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మధ్యలో ఒకసారి డుమ్మా అయిందంటూ బొటనవేలును కిందికి చూపించారు. కులం కుల్లా అంటూ ఒప్పుకున్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గ్రామాల్లో పబ్లిక్ టాక్ ఇదంటూ కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధును రైతు భరోసాగా మార్చారని, కానీ డబ్బులు పడ్డాయా అంటూ వేదికపై ఉన్న అధికారులను ప్రశ్నించారు. కేసీఆర్ బెటర్ అంటూ ప్రజలు అనుకుంటున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అధికారుల నుంచి సమాధానం వచ్చేలోగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మధ్యలో ఒకసారి డుమ్మా అయిందంటూ బొటనవేలును కిందకి చూపించారు. కులం కులా అంటూ ఒప్పుకున్నారు రాజగోపాల్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. శ్రీలత కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారని చెప్పవచ్చు. గ్రామాల్లో పబ్లిక్ టాక్ ఇదంటూ కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారంటూ వ్యాఖ్యానించడం చూడడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధును రైతు భరోసాగా మార్చారని, అట్లాగే కానీ ఈ డబ్బులు పడ్డాయా జరిగింది. అట్లాగే కేసీఆర్ బెటరు అంటూ ప్రజలు అంటున్నారని సంచలన కామెంట్ చేయడం జరుగుతుంది. అట్లా ఈ విషయాలన్నిటిని చూస్తే అధికారుల నుండి సమాధానం వచ్చేలోగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మధ్యలో ఒకసారి దుమ్మ అయ్యిందంటూ కూడా బొటనవేలు కింద చూపించడం జరిగింది. కుల్లం మాట్లాడుకోవాలంటే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు రైతు భరోసాని ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వమే చాలా బాగా రైతులకు భరోసా ఇచ్చింది అనేది, ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది అనేది రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది. ఓ పక్క మంత్రిగా తన అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పటికీ తనకు కూడా మంత్రి పదవికి రావాలనే ఉద్దేశంతో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని కూడా మనం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించడము పార్టీలో బాధ్యత రహితంగా కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అంటున్నారని చెప్పొచ్చు.
మొత్తానికైతే ఈ రోజు భరోసా రైతు బంధునే రైతు భరోసాగా మార్చడం జరిగింది. ఈ రోజు రైతు భరోసాను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ఈ రైతు భరోసాకు సంబంధించిన తన పాల్గొన్న మీటింగ్ లో కింద ప్రజల నుంచి ప్రశ్నలు రావడం జరిగింది. దీన్ని సాకుగా తీసుకొని ఈ ప్రజల నుంచి రైతుల నుంచి దాన్ని వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక లేదా ఒక లాబింగ్ చేయడానికా లేదా మంత్రి పదవి కోసమా ఏంటి అనేది కూడా ఈ రోజు కోమటిరెడ్డి నోరు జారడం జరిగిందనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా నల్గొండ జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులంతా రాజగోపాల్ రెడ్డి పైన సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. శ్రీలత, రాములు, ప్రజలు నిజంగానే కేసీఆర్ బెటర్ అనుకుంటున్నారా? అది ఎంతవరకు నిజం? శ్రీలత, వాస్తవంగా రైతు భరోసా గాని రైతు బంధు గాని చూసుకుంటే గత ప్రభుత్వము ప్రతి రైతు బంధుకు సంబంధించి రైతుకు కరెక్ట్ గా పంటలు వేసే టైంకు రైతు బంధు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎట్లాంటి పొరపాటు లేదని చెప్పొచ్చు. కేసీఆర్ అప్పులు చేశాడా, కేసీఆర్ ఎక్కడి నుంచి తెచ్చాడా అనేది కాదు. రైతు బంధు విషయంలో ప్రజలకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు సమయానికి నాట్లు వేసే సమయానికి రైతు బంధు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము వచ్చాక రైతు భరోసాగా మార్చి మీకు 5,000 నుంచి 7,500 ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇప్పుడు సంవత్సరానికి దగ్గర వచ్చినప్పటికీ ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు. ఆ రైతు భరోసా ఇవ్వకపోవడంతో గ్రామాల్లో వాస్తవాలను పరిశీలిస్తే గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. రైతులకు సంబంధించిన విషయంలో సమయానికి నాటేసి దున్నేసే టైంకు రైతుల నుంచి అంటే ఖర్చులకు డబ్బులు లేకపోతే, మందులు కొనడానికి డబ్బులు లేకపోతే రైతులు ప్రభుత్వాల పైన విమర్శలు చేస్తారు. ఇది ప్రజల్లో గ్రామాల నుంచి ఇది వస్తున్న ఒత్తిడి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఇప్పటికి సంవత్సరానికి 2 సార్లుగా రైతు భరోసాను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రైతు భరోసా ఈ రోజు ప్రారంభించింది. రైతు భరోసా ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు ఎంతమంది రైతుల అకౌంట్లో జమ చేశారు, ఆ రైతు భరోసా ఎంత వేశారు, 7,500 వేశారా పసలకు, లేదా 2 పసల్లో కలిపి మొత్తం ఎంత వేశారు అనేది కాంగ్రెస్ ఈ రోజు ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాగే రైతులు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాగే కొనసాగిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం ఉందనేది కూడా కాంగ్రెస్ కింది స్థాయి నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎవరికి ఏం చేసినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, కానీ రైతులను మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదని గ్రామీణ స్థాయిలో పార్టీకి సంబంధించిన మనుషులు కాకుండా రైతులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కాంగ్రెస్ కు సంబంధించిన విషయంలో ఈ రైతు భరోసాను సకాలంలో రైతులకు అందించలేవాలని పెద్ద విమర్శనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రైతుల నుంచి వస్తున్న వాస్తవాలను 453 ముందుకు తీసుకురావడం జరుగుతుంది. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ రాములు. పద్మ అవార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు ఏ పేరు పెడితే ఆ పేరు పంపితే అవార్డులు ఇవ్వరని ఆయన అన్నారు. అవార్డులను కేవలం అర్హులకు మాత్రమే ఇస్తారని చెప్పారు. గద్దర్ కు బరాబర్ అవార్డు ఇవ్వమని, ఆయనకు ఏ భావజాలం ఉందని అవార్డు ఇవ్వాలని ప్రశ్నించారు. మరోపక్క గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. గద్దర్ పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పిల్లలు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటూ నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులు పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా, ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తాం ఏంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలను గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ
ఇది ఈ రాష్ట్రము వారు పవిత్ర వచ్చినాయి పుట్టుబడి వచ్చింది తెలంగాణకు. అప్పుడు ఏమన్నారు మరి? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం 10 మంది పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పిల్లలు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటే నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులు పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా? ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము వారు పవిత్ర వచ్చినాయి పుట్టుబడి వచ్చింది తెలంగాణకు. అప్పుడు ఏమన్నారు మరి? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం 10 మంది పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. శ్రీలత, ముఖ్యంగా బండి సంజయ్ సంచలన కామెంట్ చేయడం జరిగింది. గద్దర్ జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. నంది అవార్డ్స్ ప్లేస్ లో పద్మ అది గద్దర్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని ఈ రోజు బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. పద్మ అవార్డ్స్ లో గద్దర్ కు అవార్డ్స్ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకు ఎందుకు ఇవ్వాలి, గద్దర్ కి ఏ విధమైన భావజాలం, మా పార్టీ కార్యకర్తలు చంపిన వారికి పద్మ అవార్డ్స్ ఎట్లు ఇస్తారు, అట్లాగే నంది అవార్డ్స్ ఏ విధంగా ఇస్తారని బండి సంజయ్ ఎంపీ సీరియస్ గా మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని తీసుకుంటే బండి సంజయ్ ఏ ఉద్దేశంలో మాట్లాడాడో కానీ పార్టీకి సంబంధించిన భావజాలం కాదనేది కూడా ఓవైపు బీజేపీ పార్టీలో వినిపిస్తుంది. రెండో వైపు ఈ గద్దర్ కు సంబంధించిన వర్గం ఏదైతుందో, గద్దర్ కు సంబంధించిన పార్టీ వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళంతా ఈరోజు బండి సంజయ్ పైన సీరియస్ అవుతున్నారు. అంటే గద్దర్ తెలంగాణ ఉద్యమానికి తన రక్తం దారపోయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గద్దర్ కు ఈ అవార్డు ఏదైతే ఉందో, గద్దర్ అవార్డు ఏదైతే ఉందో అది ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అనేది. ఆ నిర్ణయాన్ని ఈ రోజు బండి సంజయ్ వ్యతిరేకించడం జరిగింది. బండి సంజయ్ ఏ ఉద్దేశంతో వ్యతిరేకించాడు, ఎందుకు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందనేది గ్రామాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, అట్లాగే కళాకారులు, అట్లాగే పాటలు పాడే కళాకారులు, ముఖ్యంగా గద్దర్ కు సంబంధించిన ఎంతో మంది కళాకారులను తయారు చేయడం తెలంగాణ ఉద్యమం పొడుస్తున్న పొద్దు మీద అనే పాటతో పాటు అనేక పాటలు రాసిన తెలంగాణ ఉద్యమంలో కానీ విప్లవోద్యమాలు కానీ ప్రజలను చైతన్యవంతులు చేసిన గద్దర్కి ఈరోజు నంది అవార్డు స్థానంలో తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. ఈ నిర్ణయాన్ని బండి సంజయ్ వ్యతిరేకించడం జరిగింది. అట్లాగే పద్మశ్రీ అవార్డుకు సంబంధించిన దాంట్లో క్వశ్చన్ వచ్చింది, ప్రశ్నలు అడగడం జరిగింది. దాన్ని అంటే బీజేపీ కార్యకర్తలు చంపిన వారికి ఈరోజు అవార్డ్స్ ఇవ్వాలన్నా, ఏ విధమైన అవార్డ్స్ ఇస్తారు, ఇది ఎవరు ఇచ్చారు, ఎట్లు ఇస్తారు అని అంటే ఈరోజు తెలంగాణలో తెలంగాణ కోసం తన పాటను, తన గానాన్ని, తన నాట్యాన్ని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గద్దర్ కు అవార్డ్స్ ఇవ్వడాన్ని ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇది వ్యతిరేకత ఎవరిపైన? తెలంగాణ ప్రజలపైన. బీజేపీ పార్టీ అంటే ఈరోజు బీజేపీ పార్టీ ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడుతుందని చెప్పుకుంటున్న
భారతీయ జనతా పార్టీని ఈ రోజు గద్దర్కు సంబంధించిన దాంట్లో వ్యతిరేకిస్తారంటే ఆ వర్గాలన్నిటినీ వ్యతిరేకిస్తారని ప్రజల నుంచి వస్తున్న ఒక విమర్శ. బండి సంజయ్కి సంబంధించిన విషయాన్ని కానీ లేదా గద్దర్కు సంబంధించిన అవార్డ్స్కి సంబంధించింది కానీ అన్నిటినీ క్లుప్తంగా ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పొచ్చు. అట్లాగే తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమంలో ఉన్నప్పుడు గద్దర్కు సంబంధించిన అప్పటి ముఠా నాయకులు ఎవరైతున్నారో తనకు బుల్లెట్ దించడం, గుండెల్లో బుల్లెట్ పెట్టుకొని ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం ఛాయశక్తుల తన ప్రాణం ఉన్నన్ని రోజులు కొట్లాడిన అట్లాంటి గద్దర్కు పద్మ అవార్డ్స్ కావచ్చు, నంది పేరునున్న దాని స్థానంలో గద్దర్ అవార్డ్స్ కావచ్చు ఇస్తే తప్పేముందని కళాకారులు విమర్శలను బండి సంజయ్ని అడుగుతున్నారు శ్రీలత. చూసుకుంటే ఈయన వ్యక్తిగతంగానే ఈయనకు అవార్డు ఇవ్వద్దు అంటున్నట్టు మనకి టాక్ వినిపిస్తుంది అక్కడ. శ్రీలత, బండి సంజయ్ మాట్లాడినంటేనే పార్టీకి సంబంధించిన నిర్ణయాన్ని మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే బండి సంజయ్ సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక ఎంపీగా అట్లాగే పార్టీ అధ్యక్షుడిగా మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి. ఈ రోజు పార్టీ అనేక స్థానాల్లో పనిచేసిన ఒక బండి సంజయ్ గారు ఇట్లాంటి కీలక వ్యాఖ్యలు చేయడము కరెక్ట్ కాదనేది కళాకారులు కానీ మేధావుల వర్గం నుంచి, తెలంగాణకు సంబంధించిన మేధావి వర్గాల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. అంటే ఒక కళాకారుని పేరు మీద అవార్డ్స్ ఇస్తే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పార్టీ నిజంగానే వ్యతిరేకిస్తుంది అనేది పార్టీ ప్రకటించాల్సిన అవసరం ఉంది, లేదా బండి సంజయ్ అయినా ఈ మాటలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కళాకారుల నుంచి మేధావుల నుంచి వస్తున్న విమర్శ. ఏది ఏమైనప్పటికీ గద్దర్కు సంబంధించిన విషయంలో బండి సంజయ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అనేది ఆ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాఖ్యలను ముఖ్యంగా తెలంగాణ బీజేపీ ఉద్యమకారుల పైన కూడా వారి అక్కసును కనిపిస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఈ ఒక్క తెలంగాణ ఉద్యమంలో ఒక పార్టీల వాళ్ళు పాల్గొనలేదు. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు పాల్గొన్నారు, బీజేపీకి సంబంధించిన నాయకత్వం కూడా పాల్గొన్నారు. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు పాల్గొన్నారు. అట్లాగే మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయడం లేదు. ఈ రోజు మందకృష్ణ మాదిగ గారు కూడా ఈరోజు బీజేపీకి సపోర్ట్ గా పనిచేస్తారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చినందుకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాంటి మందకృష్ణ వారు కూడా ఈరోజు అవార్డుకు సంబంధించిన దానిపైన బండి సంజయ్ ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది అనేది కూడా ఒక విమర్శ వస్తుంది అనేది మందకృష్ణ వారి వర్గం నుంచి కూడా వస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది మనకు వినిపిస్తున్న వాయిస్ శ్రీలత. రాములు, దీనిపైన వేరే పార్టీ అధినేతలు గాని, కార్యకర్తలు గాని, నాయకులు గాని, వేరే అధికారులు ఎవరైనా స్పందిస్తున్నారా? ఖచ్చితంగా ఇతర పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా ఇతర పార్టీల నాయకులు అందరూ సంబంధించిన, అట్లాగే మేధావి సెక్షన్ సంబంధించిన, గద్దర్కు సంబంధించిన ఒక వర్గం ఉంది, పోరాటానికి సంబంధించిన వర్గం ఉంది. వీళ్ళందరూ విమర్శలు చేస్తున్నారు బండి సంజయ్ పైన. వీళ్ళందరూ స్పందించడం జరుగుతుంది. అంటే బండి సంజయ్ సొంతంగా మాట్లాడేలా పార్టీ వాయిస్ మాట్లాడేది ఈ రోజు బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎవరైతున్నారో ఆ అధ్యక్షులు ప్రకటించాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఒక విమర్శ వినిపిస్తుంది. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులందరికీ బండి సంజయ్ వ్యాఖ్యలను ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాములు. హయాత్ నగర్ కొంట్లూరులో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థిని సౌమ్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సౌమ్య ఆత్మహత్య ఘటనపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించడం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపించారు. దీంతో హాస్టల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కళాశాల భర్త ప్రభుత్వం ఉద్యోగి కావడంతో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ బాధిత కుటుంబం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. శ్రీలత, హయత్ నగర్ కొంట్లూరులోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో గర్ల్స్ హాస్టల్ కు సంబంధించిన దాంట్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కలకలం రేపుతుంది. విద్యార్థులంతా
ఈ ఇష్యూ పైన ఆందోళన చెందడం జరిగింది. ఎందుకు శ్రీలత ఆత్మహత్య చేసుకుంది అనే విషయంలో విద్యార్థులకు ఇంకా తెలియలేదు. హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డ సౌమ్య అనే విద్యార్థి ఎందుకు ఏ సమస్యల నుంచి ఆత్మహత్య చేసుకుంది ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హాస్టల్లో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న సౌమ్య తక్కువ కులం పేరుతో దోషించడం వల్ల ఈ ఆత్మహత్య చేసుకుందని, వారి కూతురు చనిపోయిందని అటు బంధువులు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ కూడా ఆరోపణ చేస్తున్నారు. హాస్టల్ వద్ద కూడా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి అయితే 250 మంది విద్యార్థుల మధ్యలో ఒంటరిగా ఉండి దూషించడం వల్లే కూతురు ఆత్మహత్య చేసుకుంది అనేది కూడా వాళ్ళ బంధువులు తల్లిదండ్రులు హాస్టల్ వద్ద ఆందోళనలు తెలపడం జరిగింది. బాధిత కుటుంబాలకు సంబంధించి ఎవరికన్నా ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ రావడం జరిగింది. ప్రిన్సిపల్ భర్తను డిస్మిస్ చేయాలని మనిషి కావడంతో ఇట్లాంటి విషయాలన్నిటి వెలుగులోకి రావడం జరుగుతుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ రాములు. ఈ రోజుల్లో తినే ప్రతి వస్తువు కల్తీనే. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరిగే కల్తీ ఏదో మూల జరుగుతూనే ఉంది. నిత్యం చిన్నపిల్లలు తాగే పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు ఒకటేమిటి కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా ఉంది. కాగా హైదరాబాద్ లో భారీగా కల్తీ నెయ్యి పట్టుబడింది. బంజారా హిల్స్ లోని ఫ్రైడ్ ఘీ అండ్ కర్డ్ పేరుతో ఉన్న షాప్ లో కల్తీ నెయ్యి తయారవుతుందని జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ నిర్వహించారు. కల్తీ పదార్థాలు, ప్రమాదకర రసాయనాలతో నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. భారీగా కల్తీ నెయ్యితో పాటు తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో చిత్తూరు జిల్లా పొంగనూరులో ఆయన అభిమానులు సంబరాలు చేశారు. పట్టణంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, అప్పిరెడ్డి యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. నటుడికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. నందమూరి తారక రామారావు గారి ముద్దు బిడ్డ మన నందమూరి బాలయ్య బాబు గారు సినీ ప్రపంచానికి, ఈ సమాజానికి చేసిన సేవలు అద్భుతం, చాలా అద్భుతం. ఆయన చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు మా నందమూరి బాలయ్య గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం నందమూరి బాలయ్య అభిమానులకు ఈ రోజు పండగ దినం, సంబరాలు చేసుకుంటున్నాం, ఎంతో సంతోషిస్తున్నాం. ఈ అవార్డు ప్రదానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు. మా నందమూరి బాలయ్య గారికి అభినందనలు తెలుపుతూ ఈ తెలంగాణ భవన్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. గతంలో ఎవరూ రేషన్ కార్డులు ఇవ్వలేదన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోందని, రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మక అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ సర్కార్ లాగా ఏనాడు ప్రచారం చేసుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో చేసిన పనులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదన్నారు. జనవరి 30వ తారీఖు నాడు 420 హామీలు ఇచ్చి 420 రోజులవుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడు అని నేను అనుకుంటే, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇయ్యలే, నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన, రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం. నువ్వు పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము. ఎందుకంటే మేము తెలంగాణ మా బిడ్డ, ఇది మా రాష్ట్రం, మేము తెచ్చిన రాష్ట్రం అనే భావనతో ఉండేటోళ్ళం. తెలంగాణను ప్రేమించేటోళ్ళం. తెలంగాణకు మాకంటే ఒక 2 పనులు ఎక్కువ చేస్తే సంతోషపడేటోళ్ళం, సంబరపడేటోళ్ళం.
దమ్ముంటే చూపెట్టు. ప్రజలు అడుగుతున్నారు. 1,78,000 కోట్లని బిల్డపిచ్చుడు కాదు. 2024లో ఇట్లే చెప్పినావు నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. 40 మహబూబ్ నగర్ జిల్లా ఆరుకాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. ఏ ఒక్క పంట దిగుబడి సరిగ్గా రాని పరిస్థితి, మరోపక్క అమ్మడానికి రైతులకు కష్టాలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలలో సాగైన వేరుశనగ పంట అమ్మడానికి గిట్టుబాటు ధర రాకపోవడం మార్కెట్లో రైతులు తీవ్ర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటకు పెట్టుబడి సాయం మిగలడం లేదు అని అంటున్న వేరుశనగ రైతులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ మార్కెట్లకు పోటెత్తుతుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గద్వాల, అచ్చంపేట, నాగర్ కర్నూల్, జడ్చెల్ల, మహబూబ్నగర్ మార్కెట్లకు వేరుశెనగ రైతులు వేరుశెనగను తరలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నాం. అయితే ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర రావడం లేదని చెప్పేసి రైతులు వాపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. గత సంవత్సరం 8,000 చిల్లర పోయినటువంటి వేరుశెనగ పంట ఈ సంవత్సరం కేవలం 5 నుండి 6,000 లోపలనే పోతుంది. వాళ్ళ ఆరుగాలం కష్టించి పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళు వెళ్ళడం లేదని చెప్పేసి రైతులు చాలా వరకు నష్టపోతున్నామని వాళ్ళు వాపోనే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. మన దగ్గర రైతులు ఉన్నారు, మాట్లాడదాం. మంది రైతులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మాదే లింగపల్లి. ఎన్ని ఎకరాలు వేసినాం? 3 వేసినాం. 3 వేసి 30 ఎకరాలకు 10 అంచులైంది. ఇంకా లాస్ పోయినాం, ఇంకేం లేదు. ఇక పెట్టిన లాగోడు ఇల్లు కూడా ఏం వెళ్ళలేదు మాది. పెట్టుబడి మసాయని కలుపుగూలే 40,000 అయినాయి. ఇంకేనికి ఎరువుడికి పలకేనికి 6,000 అయినాయి. ఇంకేం లేదు మాది. ఇక పోయినసారి ఉండే అంతే బాగా పూర్తి లాస్ అయినాం, ఏం లేదు. ఇక ఇంకొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడుతూ పెద్దమంది చెప్పు, ఎన్ని ఎకరాలు వేసినావు పంట? మేము 10 ఎకరాలు వేసినాం. 90 సంచి అయింది. పెట్టుబడి 1,00,000 రూపాయలు అయింది. మళ్ళీ ఏం చేయలేము. వస్తే 4,000 క్వింటాలు అడుగుతారు. మేము ఎంత బతకలే? అడిగిన ట్రాక్టర్కి 80 రూపాయలు ఇవ్వాలి, అల్లుటర్కి 1,500 ఇవ్వాలి, దునానికి 900 ఇవ్వాలి, మన సంచికి 1,500 అంటారు. ఎక్కడి నుండి ఇవ్వాలి? ఇడికి వస్తేనేమో 4,000 క్వింటాలు 5,000 క్వింటాలు అంటారు. మళ్ళీ ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని? ఇది మాకు 5,000 చిల్లర పడుతున్నది ఎక్కడ అడుగు ఈ మార్కెట్లో. నేను వేసుకొచ్చిన 2 లోళ్ళు వేసుకొస్తే గిట్ట 4,300 పోయింది, అంతకు ఎక్కువ పోయలేదు. ఇప్పుడు 5,000, 800 అంటే 8,000 అంటున్నావు కదా, 8,000 కాక మాకు 7,000 అమ్మింది. ఇప్పటిసారికి వేసినాం. పోయినసారి వచ్చింది, ఈసారి లేదు. 7,000 వచ్చింది, ఈసారి లేదు కదా. ఏమో ఈ రేవంత్ రెడ్డి ఉంటే, కేసీఆర్ ఉన్నప్పుడు బాగా ఉండే మాకు. ఈ రేవంత్ రెడ్డి ఉంటే పోతున్నాయి మాకు. మళ్ళీ ఎవరినుంటే ఇప్పుడు మేమే కదా లాస్ అయ్యేది. మళ్ళీ ఇప్పుడు లాస్ అయ్యే కాకన్నా రైతులమే లాస్. మేము పంట పోయినసారి మంచిగా ఉండేనా, ఈసారి పోయినటువంటి పెట్టుబడి కూడా వెళ్ళడం లేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం గమనించి వారికి మద్దతు ధర ప్రకటించాలి అని చెప్పేసి రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా తక్కువ పోతుంది. ఒకవైపు ప్రభుత్వం మద్దతు ధర 8,721 రూపాయలు అయినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం కూడా 5,000 నుండి 6,000 లోపలనే పోతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం కూడా పట్టించుకొని తమకు మద్దతు ధర ప్రకటించాలని వారు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్నగర్. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాత వెల్లంటి గ్రామం నుంచి కొత్త వెల్లంటి గ్రామం వరకు 60 లక్షల రూపాయల నిధులతో చేసిన సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డుకు తన చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. 6 నెలల్లో పాత వెల్లంటి, కొత్త వెల్లంటి గ్రామాల్లో 2,81 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పాత వెల్లంటి నుంచైనా కొత్త వెల్లంటి గ్రామానికి వచ్చే రోడ్డు కొంత ప్రాంతం అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితి. ఈ యొక్క రోడ్డుని సగ్గా నిర్మించాలా, పాత వెల్లంటి కొత్త వెల్లంటి మధ్యలో ఈ ఒక మంచి రోడ్డు కావాలా అన్న ఆలోచనతో 60 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డుకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఈ సిమెంట్ రోడ్డుని పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తుంది. ఎందుకంటే ఈ పక్క గ్రామాలకి
శాసనసభ్యుడిగా ఎంత చేసినా నేను అది చాలా తక్కువే. అదేవిధంగా ఈ సందర్భంగా పాత వెల్లంటి కొత్త వెల్లంటి ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో 2,81,00,000 రూపాయలు వివిధ విభాగాలు, అటు పంచాయతీరాజ్ కావచ్చు, రోడ్లు బోనాల శాఖ, ఏది ఆర్ఎంబి, అదేవిధంగా మన ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, అదేవిధంగా విద్యుత్ శాఖ, అన్ని శాఖలకు సంబంధించి 2,81,00,000 రూపాయల నిధులు ఈ ప్రాంతంలో. అనకాపల్లి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 214 అర్జీలను ప్రజలు తమ వ్యక్తిగత సామాజిక సమస్యలపై అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కారం చేయాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు అందజేసిన అర్జీల సమస్యల గురించి సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి అర్జీల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరు పోలీసు అనుమానాస్పదంగా మృతి చెందిన కేసును ఛేదించారు. సుగంధి అనే మహిళ తన ప్రియుడు ఆరూరు రాజుతో కలిసి భర్త ఆంటోనీకి ఉరితాడు బిగించి 25వ తేదీ హత్య చేశారు. ఆరూరు రాజు సుగంధిలకు గత 12 సంవత్సరాల నుంచి పరిచయంతో పాటు వివాహం తర్వాత అక్రమ సంబంధం ఉందని, వీరి బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, భర్త అడ్డు తొలగించుకోవాలని ముందుగానే హత్య చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 25వ తేదీ రాత్రి 9 గంటలకు ఆరూరు రాజు ఆంటోనీకి పీకల వరకు మద్యం తాగించి జిఎస్ పురం ఆంటోనీ ఇంటికి తీసుకువెళ్లాడని పోలీసులు తెలిపారు. ముందుగానే తెచ్చుకున్న తాడు అతని మెడకు చుట్టి ఊపిరిపోయేంత వరకు బిగించి చంపినట్లు ముద్దాయిలు అంగీకరించారని, హత్య తర్వాత వీరు పరారవుతుండగా నిన్న నారాయణపురం వనం మండలం కైలాస కోన సమీపంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని సిఐ రవీంద్ర తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.